ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు పిల్లలను వేట కొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత అపార్టుమెంటుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు చిన్న కష్టం వస్తే తల్లడిల్లిపోయే తల్లి ఇద్దరు కన్నబిడ్డలను వేట కొడవలితో నరికి ఎందుకు చంపింది? నవమాసాలు మోసి పురిటినొప్పులు భరించి కన్న ఆమె తన బిడ్డలను చంపటానికి కారణాలేమిటి? ఆమె తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోందా? భర్త వేధింపులు తట్టుకోలేక తను లేకపోతే పిల్లలను చూసేవారు ఉండరని చంపేసిందా? ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన గండ్రా వెంకటేశ్వర్రెడ్డి, తేజస్విని దంపతులు గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు. వీరికి కుమారులు ఆశ్రీరెడ్డి 7 సంవత్సరాలు, హర్షిత్ రెడ్డికి 4 సంవత్సరాలు. ఆశ్రీరెడ్డి ఫస్ట్ క్లాస్, హర్షిత్ రెడ్డి నర్సరీ చదువుతున్నాడు. వెంకటేశ్వర్రెడ్డి ఫార్మా ఉద్యోగి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక తేజస్వినిని వెంకటేశ్వర్రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. తేజస్విని కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2016లో వెంకటేశ్వర్రెడ్డిని చేసుకుంది. కరోనా తర్వాత తేజస్విని మానసిక పరిస్థితిలో తీవ్ర మార్పులొచ్చాయి. ఆరోగ్యం బాగాలేదు, చనిపోతానని తరచూ తల్లిదండ్రులతో చెబుతుండేది. రాత్రుల్లో నిద్రలో నుంచి లేచి అరవటంతో వైద్యం చేయిస్తున్నారు. దీనికి తోడు నేత్ర సంబంధ సమస్యలతోనూ తేజస్విని బాధపడుతోంది. అయితే ఉద్యోగరీత్యా 4 ఏళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాదుకొచ్చారు. గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్లో ఉన్న సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో 2వ అంతస్తులోని ఫ్లాట్లో నివాసముంటున్నారు. వెంకటేశ్వర్ బొంతుపల్లి గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య తేజస్విని ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. పెద్ద కుమారుడు ఆశిష్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నాడు. ఏం తిన్నా వాంతులు చేసుకుంటుంటాడు. చిన్న కుమారుడైన హర్షిత్కు కూడా అప్పుడప్పుడు ఇదే సమస్య వస్తోంది. బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పెద్ద కుమారుడికి ఆమె చికిత్స చేయిస్తోంది. పిల్లల స్వస్థత కోసం గూగుల్లోనూ వెతుకుతూ మందులు వాడుతోంది. అయినప్పటికీ పిల్లలకు, తనకు ఒకరి తర్వాత ఒకరికి ఇబ్బందులు రావటంతో తేజస్విని మానసికంగా కుంగిపోయింది. తనతో పాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుండటాన్ని తట్టుకోలేకపోయింది. భర్తకు చెప్పినా పట్టించుకోకపోవటం ఆమె మానసికంగా మనోవేదన అనుభవించింది. గురువారం సాయంత్రం 4ంటికి 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఇంట్లోనే ఆడుకుంటున్న ఆశిష్ హర్షిత్ను పట్టుకొని అప్పుడే బయటనుంచి తెచ్చుకున్న వేట కొడవలితో మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఇద్దరు పిల్లలు గాయాలతోనే నెత్తురోడుతున్న స్థితిలోనూ ప్రాణభయంతో ఒంటింట్లోకి, పడకగదిలోకి పరుగులు తీసినా వెంబడించి పట్టుకొని వేటుమీద వేటు వేసింది. ఈ ఘటనలో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈలోపే తేజస్విని అపార్ట్మెంట్లోని 6వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఇంట్లో నుంచి తేజస్విని సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉంది. 2 గంటలకొకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు. దేవుడా, నా పిల్లలకు ఎందుకు ఇంత బాధనిచ్చావ్? నన్ను అందరూ పిచ్చిది అంటున్నారు. కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుకున్నాను. ఇంతటి పరిస్థితి ఏ తల్లికీ రావొద్దు. నా పిల్లలు లేని బతుకు నాకెందుకు? నేను కూడా చనిపోతున్నాను. అమ్మా, నాన్న, ఐయామ్ సారీ. ఆస్తిలో ఒక్క పైస కూడా నా భర్తకు ఇవ్వొద్దు. ఆస్తి మొత్తం అనాథలు, స్కూల్ పిల్లలకు ఇవ్వండి అంటూ తేజస్విని లేఖలో రాసుకొచ్చింది. వాస్తవానికి శుక్రవారం హర్షిత్ పుట్టినరోజు. ఈ వేడుక కోసం తేజస్విని తల్లిదండ్రులు హైదరాబాద్ రావాలనుకున్నారు. పైగా పిల్లలకు సెలవులు రావటంతో తేజస్వినిని, ఇద్దరు మనుమళ్లని శనివారం సత్తుపల్లికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయం మీద గురువారం మధ్యాహ్నం తేజస్విని అమ్మగారు తేజస్వినికి ఫోన్ చేసి మాట్లాడింది కూడా. పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆడుకుంటూ కిందపడతారు, జాగ్రత్త అని సూచించింది. అటు పిల్లలు కూడా అమ్మమ్మ, తాతయ్య వచ్చి తమను తీసుకెళ్తారని ఉత్సాహంగా బ్యాగులో బట్టలు సర్దుకున్నారు. అంతకుముందు రోజు పై తరగతుల కోసం నాన్న తెచ్చిన కొత్త పుస్తకాలను దాచుకున్నారు. అయితే అమ్మమ్మ ఫోన్ చేసిన గంటలోపే పిల్లలు ఆశిష్, హర్షిత్లను తేజస్విని దారుణంగా హత్యచేసి తను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పిల్లలను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది?
ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? సూసైడ్ లెటర్ నిజంగా తేజస్వినినే రాసిందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ లిమిట్స్లోని బాలనగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి జరిగిందని భావిస్తుంది. థ్యాంక్ యూ.